దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్. సో మన నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్లోకి ఒక మ్యాట్రిక్స్ని రెడ్యూస్ చేసుకొని దాని ర్యాంక్ అనేది చెప్తామన్నమాట. సో ఎలా చెప్తామని చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి మీకు రీచ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈకే ట్యూటోరియల్ 1. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు అప్పుడు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ దగ్గరకు వస్తుంది. బీటెక్ డిగ్రీ అందరికీ చెప్తున్నాను. సో ఏ మ్యాట్రిక్స్ ఏ of rank R can be reduced to form IR or IR2 0 IR0. సో ఇలా ఎలా కన్వర్ట్ చేస్తామనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఒక మ్యాట్రిక్స్ని. అలా ఉంటే నార్మల్ ఫామ్ అంటాం. ఇది AR ఉంటుంది కదా, అంటే I2 I3. I2 ఉంటే ర్యాంక్ ఈజ్ 2, I3 ఉంటే ర్యాంక్ ఈజ్ 3. సో అలా ఉంటుందన్నమాట. సో చూపిస్తాను, ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు నార్మల్ ఫామ్ని యూజ్ చేసి మనం ఈ ఏ యొక్క ర్యాంక్ కనుక్కుందాం. సో హౌ టు ఫైండ్ అంటే ఏం లేదు, మనం ఫస్ట్ ఇయర్లో మనకు ఐ అంటే తెలుసు కదా, 1 0 లేదా 0 1 ఇలా కానీ, లేదా 3/3 మ్యాట్రిక్స్ ఉంటే ఏం చేస్తాం, 1 0 0 0 0. సో ఇదే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ 1 పక్కన ఈ మిగతావి జీరోస్, అక్కడ పైన కాలంలో ఇక్కడ రోస్లో. సో ఫస్ట్ ఈ రోస్వి 0 చేసుకుందాం మనం. ఇక్కడ ఉన్నాయి కదా, కానీ 1 లేదు కదా, 1ని తర్వాత తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే 0 చేసుకుందాం, ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ దేన్ని 0 చేయాలి, R2లో ఉన్నదాన్ని 0 చేయాలి. ఓకేనా. నెక్స్ట్ R3లో ఉన్నదాన్ని 0 చేయాలి. సో ఎలా చేస్తాను చూడండి. R2 అంటే R2 రాయండి, R3 అంటే R3 మైనస్ పెట్టుకోండి. దేన్ని యూజ్ చేయాలి, R1ని యూజ్ చేయాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెంబర్స్ చూసుకోండి, 0 ఎలా వేయాలో. ఇక్కడ 3 ఉంది, దేంతో మైనస్ చేస్తే 3తోనే అవ్వాలి, కానీ పైన ఏముంది 2. సో అలా రానప్పుడు ఏం చేయాలంటే క్రాస్కి తీసుకోవాలి. ఇప్పుడు 3 అనేది ఎందులో ఉంది, R2లో ఉంది. సో R2లో ఉంది కాబట్టి R1 పక్కన ఈ నెంబర్ పెట్టండి. నెక్స్ట్ 2 అనేది ఎక్కడుంది, R1లో ఉంది. ఎక్కడుంది, R1లో ఉంది. సో ఇది ఎక్కడ పెట్టాలి, R2 ప్లేస్లో పెట్టాలి పక్కన, అది. నెక్స్ట్ R3 R1. సో R3లో ఏముంది 4, R1లో ఏముంది 2. సో ఇప్పుడు 4 మైనస్ అవ్వాలంటే ఏం కావాలి మనకి, 4ఏ కావాలి. 2ని ఎలా రాస్తే అవుతుంది, 2ని 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది, అంతేనా. 2ని ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది. సో ఇదేంటిది, R3లో ఉంది మైనస్, ఇది 2తో మల్టిప్లై చేస్తే వచ్చింది. ఈ 2 అంటే ఏంటిది, R1లో ఉంది. సో మనం దీన్ని ఏం రాయొచ్చు, 2R1. సో అక్కడ నుంచి చూసుకోండి, ఓకేనా. ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చేయండి. ఫస్ట్ రోలో ఏం చేంజెస్ లేవు, మనం మారుస్తున్న దాంట్లో సెకండ్ రో థర్డ్ రో -2 5 1. సో 3 మైనస్ ఇవైతే జీరోస్ అయిపోతాయి కదా, ఇందాక డిస్కస్ చేసినట్టు. ఇప్పుడు చూడండి, మళ్ళీ చేద్దాం. R2లో ఉన్నదని -2తో మల్టిప్లై చేయండి, ఓకేనా. R2లో ఉన్నదని -2తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, అంతే కదా. R3లో 2తో మల్టిప్లై అయ్యాలి, అంతే కదా. -2 -3 3 9. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది, -2 -9, దట్ ఈస్ 11 నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2 ఇంటూ ఇదేంటి, R2లో ఉంది కదా, R2లో ఉన్నదాన్ని ఏం చేయాలి, 2 2 4 మైనస్ 3 ఇంటూ R1లో ఉన్నదాన్ని మల్టిప్లై -2 అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది, 3 2 6. సో దట్ విల్ బికమ్ 10. సో ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేయండి, -5. సో ఇది చెక్ చేయండి, R2లో ఉన్నదాన్ని ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి, అంటే 8. నెక్స్ట్ మైనస్ ఉంది. నెక్స్ట్ 3 ఇంటూ R1లో ఏముంది, 1. సో 3 1 3, ఏది ఉంటే అదే అంతే. సో నార్మల్గా చేసుకో. 8 - 3 is 5, ఓకేనా. సో సేమ్ ఇది కూడా అలాగే -11 10 -15 5, ఇది కూడా అలాగే వస్తుంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ రెండు జీరోస్ అయిపోయాయి కదా. సో ఐ హ్యావ్ టు డూ ది జీరోస్ ఆఫ్ నెక్స్ట్. కానీ మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ చూడండి, ఈజీ వే ఒకటి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి, -11 ఇక్కడ చూడండి, నేను ఇవి జీరోస్ చేసేస్తు కదా ఈజీగా. సో అప్పుడు నాకు ఈజీ స్టెప్ అయిపోతుంది. సో నేను అందుకని ఏం చేస్తానంటే -11కి -11 తీసేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నాను, R3 చేంజ్ చేస్తున్నాను. దేన్ని యూజ్ చేస్తున్నాను, RT. ఏం చేద్దాం, R2 చేద్దాం అనుకుంటున్నాను యూజ్. నెక్స్ట్ -R3 ఎలా, ఈ రెండు చూడు, -11 మధ్యలో మైనస్ ఉంది. నెక్స్ట్ R3లో కూడా ఏముంది, సారీ R3 ఇక్కడ రాయండి, R2 ఇక్కడ రాయాలి. R2లో కూడా ఏముంది, -11. సో -11 + 11 విచ్ బికమ్స్ 0. సో అన్నీ కూడా అలాగే అయిపోతాయి. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫస్ట్ 2 rows. అప్పుడు ఇది ఏమవుతుంది, 0. ఇది -11 + 11 is 0. 10 - 10 is 0. సేమ్ -15 + 15 is 0. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా ఇలా. సేమ్
నెక్స్ట్ 5 - 5 ఈజ్ 0. సో ఇప్పుడు ఈజీగా వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి మనం వీటిని 0 చేసుకోవడమే కదా పని. సో మనం ఏం C2ని మార్చాలి, C3ని మార్చాలి, C4ని మార్చాలి, C5ని మార్చాలి, C6ని C5 వరకే ఉంది కదా అంతే. దేని యూజ్ చేయాలి? మైనస్ పెట్టుకోండి. C1ని యూజ్ చేయాలి అంతే కదా. ఇది ఎక్కడైనా ఒకటే దాన్ని C1ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి మనకి ఏంటి 0 అవ్వాలి. ఇది 3 0 అవ్వాలంటే ఏంటి? 3 2 సేమ్ టేబుల్లో రావు కదా. సేమ్ టేబుల్ అయినప్పుడు క్రాస్లో అంటే ఇప్పుడు ఇది ఎందులో ఉంది? C2 ఇది C1. సో C2లో 3 ఉంటే C1 పక్కన రాయండి. C1లో 2 ఉంది కాబట్టి C2 పక్కన రాయండి. ఆపోజిట్గా రాసుకోవాలి. నెక్స్ట్ C3లో ఏముంది? -2. ఇక్కడ ఏముంది? 2. చూడండి -2. C3 అంటే ఏంటిది? ఇది -2. నెక్స్ట్ మధ్యలో మైనస్ ఉంది. C1 అంటే 2. సబ్ట్రాక్ట్ అట్లేదు. అదే నేను ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాను అనుకోండి, చూడండి ఏమవుతుంది? 0. అంటే నాకు ఇదేంది? C2 ప్లస్ C1 చేయాలి. అదే C3 ఉంది కదా అంతే. నెక్స్ట్ C4. సో C4ని ఏం చేస్తాం? ఇక్కడ ఏముంది? C4లో ఏముంది మనకి? 5. C4లో 5 మైనస్ ఇక్కడ ఏముంది? 2. క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. సో అంటే చూడండి రెండు సేమ్ టేబుల్ కాబట్టి క్రాస్ మల్టిప్లై. ఇది 4లో ఉంది కాబట్టి 1 దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి? 5 C4లో ఉన్నది. C1లో ఏముంది? 2. అది ఎక్కడ తీసుకురావాలి? C4లో పెట్టాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 1 2. సో 1 2s 2 కదా. సో ఎక్కడైతే 1 ఉంటుందో దాన్ని ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఎక్కడుంది 1? C5లో ఉంది. సో C5 దగ్గర 2 పెట్టేసుకోండి. అప్పుడు 2 1s 2 మైనస్ C1 అంటే 2. సో 0 వచ్చేసింది కదా. సో అలా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ జీరోస్ అయిపోయాయి. ఓకేనా. ఇక్కడ ఎలాగో జీరోసే ఉన్నాయి కదా. సో మీరు ఆపరేషన్ -1 -0 0నే వస్తుంది. మీరు ఏ ఆపరేషన్ చేసినా ఇక్కడ ఇవే ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ అన్నీ జీరోసే ఉన్నాయి. సో ఆపరేషన్ చేసినా జీరోసే వస్తాయి. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వదిలేదు. సో ఇప్పుడు నాకు ఏంటి? ఏ కాలంకి ఆ కాలంలో ఒక్కొక్క నెంబరే ఉంది కదా. ఒక్కొక్క నెంబరే ఉంది. సో అలాంటప్పుడు నేను ఏం చేయదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. C1 కెన్ బి రిటర్న్ యాజ్ C1 బై ఏం నెంబర్ ఉంది ఇక్కడ? 2. నెక్స్ట్ C2లో చూడండి మైనస్ లెవెల్ ఒకటే ఉంది. సో మైనస్ లెవెల్ ఉంది అంతే కదా. సో దీన్ని మారుస్తే ఏమవుతుంది? ఈ నెంబర్స్ కూడా చేంజ్ అవుతాయా లేదో చెక్ చేసుకోండి. సో ఇది 2తో ఇక్కడ ఇదేంటి? C2 కదా. C2లో ఏమవుతుంది? 2తో మల్టిప్లై అవుతుంది అంటే 22 అవుతుంది. ఒక నిమిషం ఇది కరెక్ట్ చేద్దాము. నెక్స్ట్ ఇదేంటి? C3లో ఏంటి? 2 యాడ్ అవుతాయి. సో ఇది యాస్టీస్గా ఉంటుంది. నెంబర్ చేంజ్ 0 10 + 0 కదా. 10 + 0 ఏం కాదు. నెక్స్ట్ ఇందులో చూడండి C4 ఏమవుతుంది? 2తో మల్టిప్లై అయింది. 2 × C4లో ఏమైంది? 15 అంటే -30 అయిపోయింది ఇది. ఓకేనా. నెక్స్ట్ -5 × 0 అవసరం లేదు. నెక్స్ట్ ఇది C5 అంటే ఇది ఏమైంది? 2 × 5 సో 10 అయిపోయింది. -0 అవసరం లేదు. సో ఇది ఒకటి చేంజ్ అయ్యింది. సో నెక్స్ట్ చూడండి C2 కెన్ బి రిటర్న్ యాజ్ C2 బై -22 చేసేయండి. నెక్స్ట్ C3 కెన్ బి రిటర్న్ యాజ్ C3 బై ఇక్కడ ఏముంది? 10. నెక్స్ట్ C4 చూడండి. C4లో ఏముంది? C4 బై -30. C5 చూడండి. C5 కెన్ బి రిటర్న్ యాజ్ చూడండి ఇందులో ఏముంది? ఓన్లీ ఏముంది? 10 ఉంది. సో బై 10 చేసాం. సో అప్పుడు అది ఏమవుతుంది? 2 కాస్త 1 2/2 ఈజ్ 1. ఇది 0/0 ఏం కాదు. నెక్స్ట్ 0 బై -22 -22 బై -22 1 0 0 బై సంథింగ్ 0 10/10 ఈజ్ 1 సంథింగ్ బై 0 0 నెక్స్ట్ 0 బై సంథింగ్ 0. ఓకే. -30 బై -30 1 ఇది కూడా అంతే కదా. 0/10 ఇదేందో 0 బై -30 0 0 బై సంథింగ్ 0 10/10 ఈజ్ 1 0/0 0. సో నాకు ఇక్కడ వస్తే నేను ఏమైనా ఇంటర్చేంజ్ చేసుకుంటుండే. కానీ నీకు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? ఇందులో చూడండి నాకు ఇక్కడ అన్ని 1s వచ్చాయి. సో నేను ఇవి యూస్ చేసి ఏదైనా మీరు చేంజ్ అవ్వంది చూడండి. సో ఏదైనా ఒకదాన్ని చేంజ్ అవ్వంది చూసి మార్చేసుకోండి. సో చేంజ్ అవ్వంది చూసుకొని మార్చుకోవాలంటే ఇక్కడ 1గా ఎలా మార్చుకుంటాం? సో సింపుల్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా? దేన్ని యూస్ చేయాలి? C3 కెన్ బి రిటర్న్ యాజ్. కానీ ఇక్కడ మైనస్ చేస్తున్నప్పుడు ఇందులో మారొద్దు కాబట్టి మనకేంటి? ఇది 0 ఉంది అంటే చేంజ్ అయిపోతుంది. సో అందుకని ఇది యూస్ చేస్తున్నాం. ఇది C2. సో C2ని యూస్ చేసి మనం రాద్దాం. సో C3ని C2ని యూస్ చేసి చేస్తున్నాం. C4ని కూడా C2ని యూస్ చేస్తున్నాం. C5ని కూడా C2ని యూస్ చేస్తున్నాం. సో మైనసే కదా 1 ఉంది కాబట్టి సో డైరెక్ట్ చేయొచ్చు 1 0.
సో ఇందులో ఏంటి C2ని ఈ రెండు మార్చట్లేదు. నెక్స్ట్ 0 - 0 0 1 - 1 0 0 - 0 0 ఇది కూడా సేమ్ అంతే 0 - 0 0 1 1 - 0 సారీ 1 - 1 0 - 0 0 - 0 1 - 1 0 - 0. సో మీరు చూస్తే ఇది ఎలా ఉంది? సో ఇది వచ్చేసి ఎలా ఉంది మనకి ప్రాబ్లం వచ్చేసి ఎలా ఉందమ్మా? సో మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ చూస్తే మీరు ఇదేంది 2 ఇక్కడ I అనేది వచ్చింది చూడండి 0 1 0 0 1 ఇలా వస్తే ఏంటిది I అంటాం ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓన్లీ డయాగ్నల్ మాత్రం 1 ఉంటాయి, మిగతావి 0 ఉంటాయి. 2 వరకే ఉంది అంటే ఇదేంటిది I2. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు I2 మిగతా అన్ని 0 అనేసేయండి అంతే. మ్యాట్రిక్స్ I2 0 ఏమంటాం I2 0 అంతే. ఓకేనా? మన మ్యాట్రిక్స్ అనేది ఎలా మార్చాం మనం I2, 0 అంటే ఆర్ వాల్యూ ఎంత 2 అంటే ర్యాంక్ ఎంత ఇక్కడ ఈస్ 2. ర్యాంక్ అనేది ఎంత అమ్మా 2. సో ఇలా నార్మల్ ఫామ్ని యూస్ చేసి చేయొచ్చు అనమాట ర్యాంక్ని. థ్యాంక్ యూ. సో ఇలా మీరు ఈకే ట్యూటోరియల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు రీచ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.